ఓం హ్రీం హ్రీం మాతా ఆవాహం దేవి ఆవాహం ఓం హ్రీం మాతా ఆవాహం. పాప పేరేమిటమ్మా? లక్ష్మండి. వయస్సు ఎంత? 5 ఏళ్ళు. అయితే 5,000 ఇక్కడ పెట్టు. సరిగ్గా ఈ రోజు నుంచి నెల రోజులు తిరగకుండా నీ బిడ్డ నీ ఒళ్ళో ఉంటుంది తల్లి. రాజేశ్వరి, ఏమిటిదంతా? ఏమండి, మన లక్ష్మి నెల తిరగకుండా మన ఇంటికి వచ్చేస్తుందట. ఎవరు చెప్పారు? ఆచార్య గారు. ఆ డబ్బేమిటి? పాప ఎక్కడుందో చెప్పినందుకు ఫీజు. రాస్కెల్, ఆడవాళ్ళని మోసం చేసి డబ్బు కాజేయాలని చూస్తావరా? 420 కేసు పెట్టి జైలు తోస్తాను. అయ్యో రాజేశ్వరి, ఏమిటి నీ పిచ్చి? దాన ధర్మాలు చాలక ఇలాంటి వ్యధవాళ్ళు కూడా ఇంటి మీద తెస్తున్నావా? ఈ దొంగ వ్యధవ పాపాచుకి తెలిపేది నీకు రాను రాను మతిపోతుంది. మతిపోయినా బాగుండేది. పాప లేదన్న బాధ తెలిసేది కాదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాగా? ఇచ్చారు, కానీ ఒక్క రోజున మీరు దాని గురించి పట్టించుకున్నారా? నా లక్ష్మి నాకు కావాలి. కడుపున పుట్టిన ఒక్క బిడ్డని పోగొట్టుకుని గొడ్రాలి బ్రతుకునే బ్రతకలేనండి. మాయమైపోయిన తల్లుల్ని ఎదగడానికే పోలీసు వాళ్ళని సాలలేదనుకుంటుంటే ఇంకా గుంటను కూడా ఎక్కడ ఎదుగుతాం? మిలిటరీని నింపాలా? ఎన్ని దినాల సంది మీ పోరి కండ్ల పడతలేదు? దినాలు కాదండి, నెలలు. 11 నెలల క్రితం మా అమ్మాయి లక్ష్మి తప్పిపోయింది. మీకు చాలాసార్లు రిమైండ్ చేసి. 11 నెలల సంది పోరి కండ్ల పడకపోతే ఈ స్టేషన్ చుట్టూ తిరుగుతావు. గా తిరిగేదేదో నీ పెండ్లం చుట్టూ తిరిగితే ఈ పాటికి పోరో పోరగాడు పుట్టకపోవునా? బాబు, క్రూడ్ జోక్స్ తో ఎదుటి మనిషిని హింసించకుండా మనిషిగా బ్రతకడం నేర్చుకోండి. నా భార్య ఎంత కన్నీళ్ళు పెడుతుందో తెలుసా? పిల్లలు పుట్టే భాగ్యం ఈ జన్మకు ఆమెకి లేదు కనుక. గసువంటప్పుడు ఏ అనాథ శరణాలి అనుకోబోయి ఏ పోరినో పోరగాడినో తెచ్చి సాక్కోవాలి. సార్, వాట్ ఆర్ యు టాకింగ్? గదిగా సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్స్. మర్యాదగా వాడికి క్షమాపణ చెప్పు. అతిగా సార్. చూడు యాదగిరి, మన ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరూ నేరస్తులు కాదు. ఒక రకంగా వాళ్ళు మన యజమానులు. ఇలాంటి ఎందరో ప్రజలు ప్రభుత్వ ఖజానాలో పెడుతున్న ట్యాక్స్ డబ్బునే మనం జీతపరాలుగా తీసుకుంటున్నాం. దానికి ప్రతిఫలంగా వాళ్ళ కన్నీళ్లు మనం తుడవాలి, వాళ్ళ కష్టాలు మనం పంచుకోవాలి. పోలీసు వాడి చేతిలో ఉన్న లాఠీ చట్టం కళ్ళు కప్పే వాళ్ళని దండించడానికే కాదు, కళ్ళు లేని కపోతిని రోడ్డు దాటించడానికి కూడా ఉపయోగపడాలి. కమాన్, ఆవిడ క్షమాపణ చెప్పు. నన్ను మాఫ్ చేయమ్మా, తప్పు మాట్లాడినా. మీ బిడ్డ యాడున్నా గల్లీ గల్లీ దేవులాడి నేపట్టుకుంటా. వారి సింహాచలమా గా ఫోటో ఏది? నరుకుతా. పెళ్లి కూతుర్లా తలపించుంటే నడుగురుకుతే చూపు తేగ మీద నలపాలా? అరికాలు మధ్యకి రావాలా? తీగ నడు మధ్యకి రావాలా? నువ్వేంటే పోటెట్టేది? కరుంటే అదిలేసేది కడుపులో పెట్టి నడుస్తుంది. 4 అడుగులేసేదాకా పోటెట్ని. నోరు ఇవే రేపు జనంలో కట్టాక బోటెట్ నేర్పుతావా? ఎలా సోకే నువ్వు గట్టిగా వాయించు. నడు. కాళ్ళు ఉండిపోతుంటే ఎట్ట నడుతుంది పిల్ల? ఈ పూట రావచ్చుగా. ఈ పూటకు నువ్వు పోదంటే మానొచ్చుగా. ఏ వెనకేసుకొస్తుందా బిడ్డను తల్లి? అదోలంపాక మోతాగిపోతే బిడ్డ కింద పడిపోతుంది. పెట్టకొట్ట. అమ్మ గౌరీ, మధ్యదాకా వచ్చేసినావు, ఇంకొంచెం దూరమే తల్లి. పిన్ని, ఆ పిల్ల అసలు ఆళ్ళకు పుట్టిందేనంటావా? ఏమో ఏడెత్తుకొచ్చారో సచ్చినాడు. పసిబిడ్డ పేనాలు చూడు ఎట్ట తీస్తున్నాడు. నన్ను వదలండి సార్. ఆగి లెంపకాయ కొట్టినంత భూమి పచ్చ కనపడుతుంది. గలీజ్ పనులు చేసింది దాకా లాడిపోతున్నామేంద్ర లాడు. ఎవరయ్యా ఇతను? ఇది ఈడియో షాప్ సార్. అందులో బ్లూ ఫిల్మ్లు బూత్ పుస్తకాలు పట్టుకున్నాం సార్. జరంత బూతుంటేనంట లవకుశ అంట, జర జాస్తి బూతుంటేనంట పాండురంగ మహత్యం అంట, పూరగా బూతుంటేనంట సంపూర్ణ రామాయణం అంట. అలా కోడి భాషలో టైటిల్స్ పెట్టి అద్దెకిస్తున్నాడు సార్. నీ వయసు ఎంత? 16 వయసు. సోల్వా సావన్. షడా. పెళ్లి వయసు కాదు, ప్రభుత్వం ఇటీవల తగ్గించిన ఓటు హక్కు వయసు కాదు. నీకు సెక్స్ అంటే తెలుసురా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మనకి. గదేదో సినిమాలో చెప్పినట్టు నువ్వు పుట్టంగానే అమ్మ అమ్మ అని ఉండవురా. అమ్మాయి అమ్మాయి అని లొల్లి పెట్టుంటావు. సెల్లో పడైండి వెండి.
నో మిస్టర్ శివరాజ్. I am very much disappointed. ఇన్ని పెండింగ్ కేసులా? ఫర్ ఎగ్జాంపుల్ దట్ బేబీ, వాట్స్ హర్ నేమ్? లక్ష్మి సార్. yes లక్ష్మి. ఆ పాప మిస్ అయ్యి 1 year అవుతుంది. 1 year. ఏం చేస్తున్నారు మీ అంతా? ఎక్కడ మీ స్టాఫ్? కాల్ దెమ్. వాట్స్ హర్ నేమ్? యాదగిరి సాబ్. ఏంది యాదగిరి, నువ్వు కూడా గిట్లా చేస్తావు? ఏడా సంది చిన్న పోరు దొరకలే? అరే ఏం చేస్తాం సాబ్, స్టేషన్ చిన్నది, సర్కిల్ ఏమో పెద్దది. స్టేషన్ చిన్నది, సర్కిల్ పెద్దది. వాట్ ఈస్ దిస్? నథింగ్. తుపాకుల గురించి సప్పుడు ఎగిపోయి వాట్? ఏమంటాడు? సింహాచలం అంటుండు మా స్టేషన్లా ఈ స్టేషన్ లో తుపాకులు తుప్పు అంట. తుప్పు తుపాకులా? ఈ మాట నువ్వే అంటున్నావా, ఎవరన్నా అన్నమాట అంటున్నావా? అన్నమాట కాదు సార్, ఉన్నమాట. కావాలి సార్, అదే కదా చెప్పేది. చూసారా? నాన్సెన్స్. మిస్సింగ్ చైల్డ్ కి తుప్పు తుపాకులకి సంబంధాలు ఉంటాయా? డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. మిస్టర్ శివరాజ్, 1 month లో నువ్వు ఆ పాపని పట్టుకోవాలి. అదర్వైజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. మిస్టర్ యాదగిరి, 15 రోజుల్లో పాపను పట్టుకోవాలి. అదర్వైజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. సింహాచలమా, 10 దినాల్లోగా ఆ పోలిని పట్టుకోవాలి. అదర్వైజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. 24 గంటల్లోగా లొంగిపో, దొరికిపో. అదర్వైజ్ ఐ విల్ గో ఆన్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. వారి సింహాచలం అలా పాకెట్లు కొట్టే 420 గాడిని అయితే, బస్సులో పట్టుకుంటాం. కత్తులు గిట్ట తిప్పే దాదాగాడిని అయితే, క్లబ్లో పెట్టేస్తాం. వయసు వచ్చిన పోరి తప్పిపోతే, దీని తల్లి ఈ పోరికి 5 ఏళ్ళు కూడా లేవు, యాడికని పోయి ఎతకలవయ్యా? ఇంకెతకలేమండి. పై కూడా ఆటేసి ఎతకలవయ్యా? అలాగే ఎదుగుతామండి బాబు. నసీబట్టు. వేసుకుంటే వారి సింహాచలం ఈ పోరి మనం దేవులాడుతున్న పోరే కావాలి. మళ్ళా ఏంటి తమాసు చూస్తున్నారు? దొరుకుని పోరి పోరి ప్రయోజనం అవుతుంది. దొరుకుని ఎవరిలో ఒకళ్ళు దూకి పిల్లని కాపాడండి అయ్యా. నాకు భయం. యాదగిరన్నా బుడకలు ఎక్కడ వస్తారా? నువ్వు అక్కడ మునిగావంటే ఇక్కడ మునుగు. ఇంకోసారి మునుగు. బాబు బాబు అందరూ లాగండి. కూర్చోండి. తల్లి ఈ పూట ఒకటి దాడుతున్నాయి. కూర్చోండి. పోలీసులు అంటే ఏంటో అనుకున్నాం కానీ చాలా ధైర్యం ముచ్చట తర్వాత నన్ను బాయిలో నూకిన బద్మాషగాడు ఎవడు? ఏ తోతే పడ్డావు కానీ నువ్వు ధైర్యంగా దూకలేదా? బాబా, మా ఏటి గారు ధైర్యంగానే దూకారు. సార్, ఈ పిల్ల ఆ పిల్ల కాదు సార్. అయితే బాయిలో బారు నూకు. ఓయ్.